ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ క్యాండిడేట్ అయినటువంటి సురేష్ కుమార్ షెట్కార్ గారు. పోటీ పడుతున్నటువంటి కాంపిటీషన్ ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? ఎట్లా అనిపిస్తుంది మీకు? టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ గెలిచిన బీబీ పాటిల్ గారు సడన్ గా మొన్న 15 రోజుల కిందనే బీఆర్ఎస్ రిజైన్ చేసి బీజేపీలో జాయిన్ అయ్యి మరుదిన టికెట్ తెచ్చుకున్నారు. మరి గత 10 సంవత్సరాలు వాళ్ళు నియోజకవర్గం చేసింది ఏం లేదు. సిద్ధాంతాలు లేని నాయకుడు, బిజినెస్ ప్రొటెక్షన్ కోసం వాళ్ళు రాజకీయాలు చేస్తారండి. కాంగ్రెస్ ఏమో 4 అసెంబ్లీ సెగ్మెంట్ గెలుచుకుంది, బీఆర్ఎస్ 2 గెలుచుకుంది, బీజేపీ కూడా గెలుచుకుంది. రేవంత్ రెడ్డిని కేసీఆర్ ని ఓడించాడు. అక్కడ ఏం ప్రచారం జరిగిందంటే అంతేగాని మా ఓడే నాయకుడు కాదు మా రేవంత్ రెడ్డి గారు. 100 రోజుల్లో అన్నటువంటి హామీల్ని అమలు చేయలేకపోయారు. అది 120 రోజులు అయింది అనేది ఒకటి ఉంది. ఆ వ్యతిరేకత అనేది వచ్చి లైన్ తప్పు లైన్ బంద్ అయితే కరెంట్ లేదని చెప్తా ఉన్నారు. ప్రభుత్వం ఇప్పుడు ఆర్డర్ ఇష్యూ చేసింది, దానికి వచ్చింది బిల్లింపు చేయడం. ఇట్లా బీజేపీ మాత్రం చెప్తోంది అబ్కి పార్ 400 పార్ అనేది. సో అందులో జహీరాబాద్ కూడా స్లోగన్ పెట్టుకుంటున్నారు. నిజంగా ఏముంది? నిజంగా ఎంత మంది ఉద్యోగాలు వచ్చినాయి? కోట్లు మీరు ఇండస్ట్రీస్ కు మాఫ్ చేసినారు, రైతులకు ఏం మాఫ్ చేసినారు? మరి ఉన్నవాడే ఇంకా ఎదుగుతూ ఉన్నాడు, లేనివాడు అక్కడనే ఉన్నాడు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలో జాయిన్ అయిపోతారు తనకున్నటువంటి 20 మంది ఎమ్మెల్యేలను తీసుకొని అనే మాట. బీజేపీకి ఉన్న ఎంతమంది ఎమ్మెల్యేలు? బీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేలు ఒక కాళ్ళ మీద కాంగ్రెస్ లో ఎప్పుడు చేరుతారని మీరు చూస్తూ ఉన్నారు రోజు. ఎందుకు గెలవాలి బీజేపీ అంటే? మన మోదీ రామ మందిరం పేరు మీద నాకు ఓట్లు పడతాయి. రేవంత్ రెడ్డి గారు 5 కాదు ఇంకా 10 సంవత్సరాలు కూడా పాలించే అర్హత ఉన్నది. మా ప్రభుత్వం ఎటువంటి ఢోకా లేదు. హైదరాబాద్ కాంగ్రెస్ ఎంపీ క్యాండిడేట్ సురేష్ కుమార్ షెట్కార్ గారు. సురేష్ గారు, ఇప్పుడు ఆల్మోస్ట్ 4 అవుతుంది, ఇప్పటిదాకా మీరు లంచ్ చేయలేదు, ఎందుకట్లా? మీరు చూస్తూ ఉన్నారు కదా, ఈ మా ఎన్నికల క్యాంపెయిన్ లో తీరిక లేకుండా సమావేశాలు పెట్టుకుంటూ ప్రచారం చేసుకోవడం, ఇది టైం అనేది మన కంట్రోల్లో ఉండదండి. మనం అందుకే చలేగా అనుకుంటారా? అంతే అండి. అయితే ఎండలేమో విపరీతంగా పెరిగినాయి. లాస్ట్ టైం ఏమో మనకి ఏప్రిల్లోనే అయితే ఈసారి మేలో ఉన్నాయి ఎలక్షన్స్. ఈ ఎండల్ని తట్టుకోవాలి, అది ఇంత క్యాంపెయినింగ్ చేయాలి, మీతో పాటుగా అందరినీ చూసుకోవాలంటే ఏం చేసుకుంటారు జాగ్రత్తలు? అసలు ఏం లేదు, ఉన్న కొంచెం ఆరోగ్యం కాపాడుకుంటూ ఇక మెయింటైన్ చేస్తామండి, అంతే. ఆరోగ్యంగా ఉంచుకోండి. అదే టైం కు పోయినా ఉండదు, ఎప్పుడు తింటామో తెలియదు. అయినా కానీ అయినంత జాగ్రత్త తెచ్చుకొని ముందుకెళ్తా ఉంటాము. ఎండల్లో అయితే ఇక ఈ మేలో ఎన్నికలు పెట్టారు, ఫస్ట్ ఫేజ్ లో ఉండాలి. ఇది అంటే మోదీ గారి సౌకర్యం కోసం ఎన్నికలు. యాక్చువల్లీ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఫస్ట్ ఫేజ్ లోనే ఎన్నికలు ఉంటుండే. కానీ గతంలో ఎన్నిక 2009 to 14 నేను కంటెస్ట్ చేసి ఎంపీగా గెలిచాను. అప్పుడు మన 14 లో కూడా కంటెస్ట్ చేశాను. అప్పుడు అన్ని ఫస్ట్ ఫేజ్ లో ఎన్నికలు ఉండే, కానీ ఇప్పుడు కావాలని 4th ఫేజ్ లో వేసినారు. అంటే మోదీ ప్రత్యేక దృష్టి పెట్టాలి తెలంగాణ మీద అన్న ఉద్దేశంతో అనుకుంటున్నాను నేను. సో ప్రత్యేక దృష్టి అంటే ఇప్పటికి 4 పార్లమెంటు సీట్లు ఉన్నాయి, 4ని కాస్త మేము 12 చేస్తాం, ఇంకొంచెం కష్టపడతాయి 14 వస్తాయని అమిత్ షా చెప్తున్నారు. అదే గైడెన్స్, దిశానిర్దేశాలు చేస్తున్నారు బీజేపీ క్యాడర్ కి. చేస్తున్నారు, కానీ బీజేపీ చేసింది ఏం లేదండి రాష్ట్రానికి. నిజంగా తెలంగాణ పోరాటంలో కూడా బీజేపీ పెద్ద సహకారం లేదు. ఆ రోజు మేము పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు కూడా సుష్మా స్వరాజ్ గారు ఒకరి పొద్దులంతో వాళ్ళు సహకరించినారు తప్ప ఎల్కే అద్వానీ ముఖ్య నాయకులంతా అవసరం లేదని కూడా చెప్పారు మా ముంగట్నే. ఆయన తెలంగాణకి ప్రత్యేకమైన ఏమి గత 10 సంవత్సరాలు ఏమి ఇచ్చారనేది ఎక్కడ కూడా కనిపిస్తలేదు బీజేపీ వాళ్ళకి. మరి వారు అన్ని మోదీ గ్యారంటీ అంటున్నారు. మోదీ గ్యారంటీ ప్రత్యేకంగా 15 లక్షలు మీరు బ్లాక్ మనీ తెచ్చి నేను మీ బ్యాంక్ ఖాతాలో ఇస్తా అన్నారు 10 సంవత్సరాల కిందని మాట. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. మరి రైతులకు డబుల్ రిటర్న్ ఆదాయం చేస్తామన్నారు.
మరి ఎక్కడ కూడా లేవు. మరి ఉద్యోగులు నిరుద్యోగులుగా మిగిలినారు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ 30 లక్షల ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి. ఎందుకు రిక్రూట్ చేస్తలేరు మీరు సెంట్రల్ గవర్నమెంట్ లో? 2 కోట్ల ఉద్యోగాలు అయితే పోని తర్వాత మాట. మరి ఈ విధంగా మోదీ గారు మన ఎక్కడ టీవీలో అయినా మోదీ గ్యారెంటీ అంటున్నారు. నాకు అవును, సరికొత్తగా వచ్చినటువంటి బీజేపీ మేనిఫెస్టో కూడా మోదీ గ్యారెంటీ ఏం గ్యారెంటీ మీది? నాకైతే అర్థం కాలేదండి ఇది. మీరు ఏం గ్యారెంటీ ఇస్తున్నారు? 50 రూపాయల డీజిల్ మీద 100 రూపాయలు చేయడం గ్యారెంటీయా? 60 రూపాయల పెట్రోల్ 110 రూపాయలు చేసిన గ్యారెంటీయా? సిలిండర్ 400 అప్పుడు మేము ఉన్నప్పుడు 400 సిలిండర్ 1200 చేసిన గ్యారెంటీయా? అంటే ఏ విషయంలో మీరు గ్యారెంటీ అనేది? ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తెచ్చింది మేమే. ఇప్పుడు కంపల్సరీ అందరికి వచ్చే ఇప్పుడు 1 రూపీ అన్నాం, ఇప్పుడు కదా ఫ్రీగా ఇచ్చే కార్యక్రమం ఉంది. ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ అంటే రూరల్ దీంట్లో నరేగా తెచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. మేము ఎంపీ ఉన్నప్పుడే పాస్ చేసిన బిల్లు. అంటే ఇవన్నీ తెచ్చింది. రైట్ టు ఎడ్యుకేషన్ బిల్ కూడా మేమే చేయడం జరిగింది విద్యారంగంలో. అంటే ఏ విధంగా మీరు చేసినారనేది నాకైతే అర్థం కాదు మోదీ గ్యారెంటీ అని. సామాన్య ప్రజలకు మోదీ గ్యారెంటీ వల్ల ఎటువంటి లాభం చేకూరలేదని నేను చెప్తున్నాను. అదే ఇక బీఆర్ఎస్ అయితే మీకు తెలిసిందంటే మరి తెలంగాణ వచ్చిన తర్వాత కుటుంబ పాలన జరిగింది. చూస్తూ ఉన్నారు, అవినీతి పాలన జరిగింది. వాళ్ళు దుర్యోగం కూడా విపరీతంగా జరిగింది. ఇప్పుడు అన్ని విషయాలు బయటపడతా ఉన్నాయి. ఈ 2 పార్టీలు కూడా తెలంగాణ రాష్ట్రం చేసింది ఏం లేదు. ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో డైనామిక్ గా ఒక డైరెక్షన్ తో మన రాష్ట్ర పురోగతి జరుగుతా ఉంది. ఒక విజన్ తో వెళ్తా ఉన్నారు వారు. మా 6 గ్యారెంటీ స్కీమ్ లో కూడా ఇప్పుడు 5 ఇంప్లిమెంట్ లో స్టార్ట్ అయినాయి. అవి అంటే ఇంకా 5 సంవత్సరాలు మేము చేసేది ఉంది. ఇంకా ఆ రోజు కూడా మొదలవుతుంది. ఈ మరి అతి తక్కువ సమయంలోనే ఇంత పెద్ద రుణమాఫీ కూడా భవిష్యత్తు చేయబోతున్నాం మేము. అంటే ఈ అన్ని ఆర్థిక పరిస్థితులు సరిదిద్దుకుని రుణమాఫీ చేసే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున ముందు ఫ్యూచర్ లో చేయబోతున్నాము. రైతు బంధు కూడా 15 మాట ఇచ్చిన ప్రకారం మన 15,000 ఎకరానికి చేస్తాము. ఇప్పుడు ఉన్న మొత్తం రైతు బంధు ఆల్మోస్ట్ 90% రైతులకు అందింది. ఎన్ని ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది ఉన్నా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చిన ప్రామిసెస్ కు నిలబెట్టుకుంటూ వెళ్తాం. మండిపోతున్నటువంటి ఎండలు, దాంతో పోటీ పడుతున్నటువంటి కాంపిటీషన్ ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే ఇప్పుడు ముందంజలో ఉన్నాం మేము. ఇక్కడ బీఆర్ఎస్ గాని బీజేపీ గాని ఇప్పుడు మొన్నటి వరకు 2 పర్యాయాలు టిఆర్ఎస్ గా గానీ బీఆర్ఎస్ గెలిచిన బీబీ పాటిల్ గారు మరి సడన్ గా మొన్న 15 రోజుల కిందనే బీఆర్ఎస్ కు రిజైన్ చేసి బీజేపీలో జాయిన్ అయ్యి మరుదినమే టికెట్ తెచ్చుకున్నారు. మరి గత 10 సంవత్సరాలు వాళ్ళు నియోజకవర్గం చేసింది ఏం లేదు. మళ్ళీ ఇప్పుడు బీజేపీ సిద్ధాంతాలు లేని నాయకుడు, ఒక బిజినెస్ మ్యాన్, వాళ్ళ బిజినెస్ ప్రొటెక్షన్ కోసం వాళ్ళు రాజకీయాలు చేస్తారండి. మేము రాజకీయం అనేది మా రక్తంలో, అంటే మేము సేవాభావంతో మా రాజకీయాలు మాయి. అంటే ఏదన్నా పార్టీ కమిట్మెంట్ తోని ఒక సిద్ధాంత పరంగా రాజకీయాలు. ఇప్పుడు ముందు నుంచి మా తాతన కానీ మా నాన్నగారు కానీ శివరావు శెట్కర్ కానీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతపరమైన పార్టీ, ఒక సెక్యులర్ పార్టీగా మా పెద్దలు ఫాలో చేసుకుంటూ వచ్చారు. ఓడినా గెలిచినా అధికారం ఉన్నా లేకున్నా ఆ సిద్ధాంతాలకు కట్టుబడి మేము ప్రజా జీవితంలో ఉన్నాము. ఎస్. సో మీరు లాయల్ గా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కాంగ్రెస్ సిద్ధాంతాలని నమ్మి గెలిచినా ఓడినా ఉన్నారంటే, ఒకసారి నేను మా వ్యూవర్స్ కోసం చెప్పాలి. సురేష్ కుమార్ షెట్కర్ గారి తాతగారు ఫస్ట్ జహీరాబాద్ కి సంబంధించి ఈ కాన్స్టిట్యుయెన్సీలో, అంటే ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో నారాయణ ఖేడ్ లో మొట్టమొదటి ఎమ్మెల్యే. ఆ తర్వాత వాళ్ళ ఫాదర్ కూడా నారాయణ ఖేడ్ ని రిప్రజెంట్ చేశారు. తర్వాత సురేష్ కుమార్ షెట్కర్ గారు 2004లో మీరు ఎమ్మెల్యే అయ్యారు ఇక్కడ. 2004 లో ఎమ్మెల్యే, 2009 లో మొత్తం ఎంపీ. సో యూజువల్ గా ఎవరైనా ఉంటే ఇంత లాయల్ గా అదే పార్టీలో కంటిన్యూ అవడం అనేది జనరేషన్స్. ఎందుకని కాంగ్రెస్ పార్టీ అంటే అంత నచ్చింది మీకు? అంటే మా పెద్దలతో చూశాను. మా నాన్న, మా తాతగారు వారు చేసిన సేవాభావము, కమిట్మెంట్ టు ద పీపుల్, హౌ టు డెవలప్ అవర్ ఏరియా. ముందు చాలా బ్యాక్వర్డ్ ఏరియా ఉండేది. ఇప్పుడు మనకు కనిపిస్తోంది మా నారాయణఖేడ్ కొంచెం ముందంజలో. కానీ అన్ని వెనకటికి చూస్తుంటే చిన్నప్పటి నుంచి వారు కమిట్మెంట్ తో పని చేసుకుంటూ వచ్చారు. మాకు కూడా
సేమ్ వారి ఆదర్శంగా వాళ్ళు ఏ విధంగా పని చేసినారు మేము కూడా చేయాలని చిన్నప్పటి నుంచి ఆ మనసు మాకు వచ్చేసింది అది ఆలోచన. ఇది ఇక రాజకీయంగా మారి అడుగు జాడలు నడుచుకుంటూ వచ్చాము. సో మీరు 2004లో నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే, 2009లో జహీరాబాద్ ఎంపీ, ఆ తర్వాత 2 సార్లు ఓడిపోయారు. మొన్న మాత్రం 2023లో కాంగ్రెస్ పార్టీ మీకు నారాయణ ఖేడ్ టికెట్ ఇచ్చినప్పటికీ కూడా అది వద్దని చెప్పారు. నేను ఎంపీగానే కంటెస్ట్ చేస్తానన్నారు. అవును. ఎందుకని? అంటే ఇక్కడ ఇప్పుడు మా సంజీవ్ రెడ్డి గారు ఇప్పుడు శాసనసభ్యుడు శాసనసభ్యులు. ఉన్నాడు. ఆయన కూడా గతంలో ఇట్లనే పోటీ పడి మళ్ళా పార్టీకి ఇబ్బంది అయింది. మళ్ళీ ఈసారి కూడా మళ్ళీ పోటీ పడే అవకాశాలు కోఆపరేషన్ ఎక్కడ ఉండదో అని. నామినేషన్ వేసినాడు. ఆ. అలా ఏదో మా నారాయణ ముందు కొంచెం ఫ్యాక్షన్ టైప్ పాలిటిక్స్ ఇది. ఏదో కొన్ని ఓట్లలో పోయినా కానీ ఇబ్బంది అవుతుంది. అట్లా ఉన్నాయి. నేనే పెద్ద మంది చేసి నీవే ఎమ్మెల్యే కదా, అవసరం ఉంటే నేను పార్లమెంట్ వెళ్తానని మన మా హైకమాండ్ కూడా ఒప్పించి చేసి మరి నా వచ్చిన టికెట్ కూడా ఆయనకు ఇప్పించి మరి ఈరోజు ఆయనకు ఎమ్మెల్యే చేసినాం. ఇక పార్టీ హైకమాండ్ కూడా ఎప్పుడు కూడా మా అర్థం లాయల్టీకి చేసుకుంటారు. వాళ్ళు గుర్తించారు. ఈరోజు మరి నాకు పార్లమెంట్కి అవకాశం ఇవ్వడం జరిగింది. మరి ఇక ప్రచారంలో ఉన్నాం. సో మీకు కనుక టికెట్ ఇస్తే మీకు కోఆపరేట్ చెయ్యను అని సంజీవ్ రెడ్డి గారు చెప్పారు. అయినప్పటికి కూడా మీరు ఆయనకి టికెట్ ఇచ్చారు. మీ టికెట్ ఆయనకి ఇచ్చేసి ఆయన గెలిపించుకున్నారు. మరి మీరు ఇప్పుడు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు. ఆయన దగ్గర నుంచి మీ కోఆపరేషన్ ఎట్లుంది? ఆయన కూడా ఇప్పుడు సంజయ్ రెడ్డి గారు కూడా ఇప్పుడే మీరు చూశారు కదా, అందరు కూడా వారు కూడా మంచి పూర్తి సహకారం అందిస్తా ఉన్నారు. ఇప్పటి నారాయణ ఖేడే కాదు మా జహీరాబాద్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. దాంట్లో 4 ఎమ్మెల్యేస్ ఉన్నారు. 7లో ఒక మన ఇప్పుడు మా ఇన్ఛార్జ్ గా దామోదర్ రాజనరసింహ గారు హెల్త్ మినిస్టర్, వారు మా మిత్రులే. వారు ఇన్ఛార్జ్ గా ఇప్పుడు వ్యవహరిస్తున్నారు. వారు కూడా సహకారం ఉంది. మదన్ మోహన్ రావు అక్కడ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఉన్నారు, వారి సహకారం ఉంది. వారు కూడా కష్టపడుతున్నారు బాగా అక్కడ నియోజకవర్గంలో. లక్ష్మీకాంతరావు జూకల్లో ఉన్నాడు, వారు కూడా బాగానే కష్టపడి నాకు కృషి చేస్తున్నారు. ఇక్కడ సంజీవ్ రెడ్డి గారు కూడా చేస్తున్నారు. ఇది నా నేటివ్, అది నారాయణ ఖేడ్ ఇది మై నేటివ్. ఇక ఆయన కూడా ఇప్పుడే మా మీటింగ్ లో చూసినారు కదా, రామలక్ష్మణులాగా మిమ్మల్ని అభివర్ణిస్తున్నారు. పెద్ద ఎత్తున ఈరోజు జైనింగ్స్ ట్రైబల్స్ పొద్దు మా లంబాడ బంజారా బాయలు చాలా మంది యువకులు కలిచారు. అంటే ఇక్కడ సహకరిస్తున్నారు. ఇక్కడ బాన్స్వాడలో రవీందర్ రెడ్డి గారు మన ఎక్స్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారు కూడా బాగా కష్టపడుతున్నారు నా మెజార్టీ. షబ్బీర్ అలీ గారు అక్కడ కామారెడ్డి, షబ్బీర్ అలీ గారు కూడా నా కోసం, నా విజయం కోసం అక్కడ కృషి చేస్తున్నారు. ఇక్కడ చంద్రశేఖర్ రావు గారు జైరాబాద్, అక్కడ కూడా ఆయన కూడా మాజీ మంత్రి, ఆయన అక్కడ ఓడిపోవడం జరిగింది. యాక్చువల్లీ జైరాబాద్ స్ట్రాంగ్ హోల్డ్ ఆఫ్ కాంగ్రెస్, కానీ అక్కడ దీంట్లో ఇదైంది. కానీ ఇప్పుడు అందరు కలిసి పనిచేస్తున్నారండి. సో ఇప్పుడు జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే డిఫరెంట్ పార్టీలకి ఇందులో స్టేక్ ఉంది. కాంగ్రెస్ ఏమో 4 అసెంబ్లీ సెగ్మెంట్ గెలుచుకుంది, బీఆర్ఎస్ 2 గెలుచుకుంది, బీజేపీ కూడా గెలుచుకుంది. అక్కడ కామారెడ్డి అంటే అక్కడనే రేవంత్ రెడ్డిని కేసీఆర్ ని ఓడించాడు. ఆ మాట వేరే, కానీ ఇప్పుడు పరిస్థితులు మారినాయి. అప్పుడు ఆయన చలో ఆ టైంలో నేటివిటీ అని ఫీలింగ్ తెచ్చాడని విన్నాను నేను. ఇద్దరు కూడా గెలిచినా ఉండరు, పోతారు. అక్కడ ఏం ప్రచారం జరిగిందంటే కేసీఆర్ కూడా 2వ సీట్ పోటీ చేస్తా ఉన్నాడు, మా రేవంత్ రెడ్డి గారు 2వ సీట్ పోటీ చేస్తున్నారు. అంటే కేసీఆర్ కూడా ఓటాలని మా రేవంత్ రెడ్డి గారు హైకమాండ్ ఆదేశాలతో వచ్చారు. కానీ అక్కడ లోకల్ వాళ్ళు ఏమనుకున్నారు, ఇద్దరు గెలిచినా మళ్ళీ ఎవరైనా కామారెడ్డిలో ఉండరు, మళ్ళీ వీళ్ళు రిజైన్ చేసి మళ్ళీ ఆల్రెడీ 2వ ఫస్ట్ కాన్స్టిట్యూన్సీ వాళ్ళకు ఉంది గజ్వా, ఇక్కడ మా రేవంత్ రెడ్డి కొడంగల్ ఉంది. అట్లా అని భావంతో అక్కడ నేటివ్ లో ఉంటే ఈయన గెలిపిస్తాను, అట్లా వచ్చింది అని విన్నాను నేను. ఎందుకంటే నా పార్లమెంట్ లో ఉంది, ఆ విధంగా అట్లా అయింది. అంతేగాని మా ఓడే నాయకుడు కాదు మా రేవంత్ రెడ్డి గారు. ఆయన పేరు మీద రాష్ట్ర గవర్నమెంట్, నూతన గవర్నమెంట్, మరి రేవంత్ రెడ్డి నాయకత్వం ఇంత పెద్ద మ్యాండేట్ మనకు వచ్చింది అని. అయితే ఇక్కడ గెలిచినటువంటి 4 అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా అంత భారీ మెజారిటీతో రాలేదు, కొద్ది మెజారిటీతోనే కాంగ్రెస్ గెలుచుకుంది. మరి ఈ 5 నెలల్లో పరిస్థితి ఎట్లుంది అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు పరిస్థితి ఇంకా మెరుగైతా ఉంది. అంటే ఇప్పుడు మా జహీరాబాద్ లో కూడా మెజారిటీ ఇప్పుడు యాక్చువల్లీ జరాబాద్ కాంగ్రెస్ ఖర్చు కొట్టది. అక్కడ పెద్ద ఎత్తున మైనారిటీస్ ఉన్నారు, దళిత్స్ ఉన్నారు,
వాళ్ళ 2 ఓటు బ్యాంకే 1,10,20,000 ఓట్లు ఉంది అక్కడ. మరి మిగతా కమ్యూనిటీ మా రెడ్డిస్ ఉన్నారు, మా లింగాయత్ కమిటీ, నేను లింగాయత్ కమిటీ బీసీలో తెచ్చిన ఘనత మేము లింగాయత్ బీసీలో కూడా ఇంక్లూడ్ చేయించాను నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్. మొన్న బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా, లింగాయత్ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా తెచ్చాను. మరి మిగతా ఇప్పుడు మున్నూరు కాపు ఉంది, గుల్ల కుర్మా ఉంది, మరి ముత్తరాజు ఉంది. ఇవన్నీ కూడా ఇప్పుడు అన్ని కార్పొరేషన్ చేసినాం, వాళ్ళకి అంత న్యాయం చేసినాం మన ప్రభుత్వంలో. వాళ్ళు జీవో ఇష్యూ చేసి వాళ్ళకందరికి చెప్తా ఉన్నాం మేము, తప్పకుండా ఆ మార్పు ఉంది. జైరాబాద్లో ఒక మంచి మెజార్టీ సాధిస్తాం. అయితే ఈ 5 నెలల కాలంలో మార్పొచ్చింది. లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పనులని ప్రజలు చూస్తారని చెప్పినప్పుడు కూడా 100 రోజుల్లో అన్నటువంటి హామీల్ని అమలు చేయలేకపోయారు. అది 120 రోజులయింది అనేది ఒకటుంది. ఆ తర్వాత ఆ వ్యతిరేకత అనేదొచ్చింది. ఒకవైపేమో కరెంట్ ప్రాపర్‌గా ఇవ్వట్లేదు, నీళ్లు బంద్ చేశారు, రైతు రుణమాఫీ ఇలాంటివన్నీ ఏవి కావట్లేదు. ఏం లేదు అండి, కావాలని ఏదో ఒక దగ్గర లైన్‌మెన్ తప్పు అన్నా, లైన్ బంద్ అయితే కరెంట్ లేదని చెప్తా ఉన్నారు. ఆల్రెడీగా ప్రభుత్వం ఇప్పుడు ఆర్డర్ ఇష్యూ చేసింది. ఏదైనా ఒక లైన్‌మెన్ ముందు కట్ చేసే ముందు వాళ్ళకి చెప్పి కట్ చేయాలి. లేకపోతే ఆ లైన్‌మెన్ గాని అక్కడ సంబంధిత అధికారి బాధ్యత. ఇప్పుడు డ్రింకింగ్ వాటర్‌లో కూడా ఏదైనా ఒక సమస్య, ఒక పైప్ పలిగింది అనుకోండి, మన కంటి మండలంలోనే ఒక 2-3 రోజులు ఇబ్బంది అయింది. మా కంటి మండలంలో మన పైప్ ఏదో లైన్ పగిలింది. ఆ పైప్ రిపేర్ చేసి చేయడానికి ఒక 2 రోజులు టైం పడుతుంది కదా. దానికి వచ్చింది బిల్లింపు చేయడము. ఇట్లా ఈ విధంగా ఈవెన్ హైదరాబాద్లో కూడా మీరు హైదరాబాద్ ఏడుంది కటింగ్, నో పవర్ కటింగ్ హైదరాబాద్. ఈవెన్ గ్రామాల్లో కూడా లేదు. ఎక్కడ లోకల్ ఇష్యూస్తోని ఏమైనా రిపేర్స్ ఉంటేనే కట్స్ అవుతున్నాయి, కానీ ఖచ్చితంగా అటువంటిది ఏం పవర్ కట్స్ కానీ డ్రింకింగ్ వాటర్ దీంట్లో కానీ, ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ కొన్ని ఇబ్బంది. కృష్ణా వాటర్లో మీరు చూస్తూ ఉన్నారు, మొత్తం డెడ్ స్టోరేజ్కి అయిపోయింది. ఏమన్నా మా సింగిల్ వాటర్స్, ఇంకా మా సింగిల్ వాటర్ ఉందండి, ఇంకా 15-20 టీఎంసీ వాటర్ ఉంది. ఇక అదే మా హైదరాబాద్కు సప్లై చేయడానికి ఉంది. మా ప్రాంతం అంతా ఇప్పుడు డిపెండెంట్ ఆన్ సింగూర్ వాటర్ ఉంది. ఆ నీళ్ళదేమో ఇబ్బంది లేదు మాకు. ఇప్పుడు ఏమంటే చిన్న చిన్న ఇబ్బందులు అధిగమిస్తున్నాము, అధికారులు చేస్తూ ఉన్నారు. సో మీ లెక్కను బట్టి ఈసారి 17 పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ ఎన్ని గెలుచుకుంటుంది అనుకుంటారు? గతంలో 3 ఉంటే ముగ్గురు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు. 15 అని చెప్తా ఉన్నాము. ఆల్రెడీ నిన్న మా కేసీ వేణుగోపాల్ గారు, రేవంత్ రెడ్డి గారు, మా దాస్ మున్సి గారు, వాళ్ళందరూ కూడా అందరు విస్తృత సమావేశం అయింది. 15 ఎట్టి పరిస్థితుల్లో గెలవాలన్నదే మాది ఉంది అండి. మరి ప్రత్యేకంగా నా పార్లమెంట్ సంబంధించి నేను చెప్పుకోవాలి. ఇప్పుడు బీబీ పాటిల్ గారు ఉన్నారు. ఆయన గత 10 సంవత్సరాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. ఇక్కడ విస్తృతంగా ప్రజలతో సంబంధాలు పెట్టుకోలేదు. ఆయన ఏం చేసినా ఎన్నికల టైంలోనే ఏమైనా డబ్బులు వాళ్ళకి వీళ్ళకి ఆశలు చూపించి గెలవడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ నిజంగా ప్రజల అందుబాటులో ఉండి మన ప్రాంతానికి అభివృద్ధి చేసే కార్యక్రమాలు ఇప్పుడు 2 సార్లు అవకాశం ఇచ్చింది ఆయనకు. ప్రజలు కూడా ఆయన విషయం తెలుసు ఆయనకి, ఈయనతో ఏం కాదు అని. తన స్వలాభం కోసము, తన బిజినెస్ కోసము మళ్ళీ ఆయన పార్టీ మార్చిండు. మళ్ళీ సిద్ధాంతం లేని నాయకుడు ఆయన. ఎట్టిపడి గెలవాలి. ఎందుకు గెలవాలి? బీజేపీ అంటే ఏమన్నా మన మోదీ రామ మందిరం పేరు మీద నాకు ఓట్లు పడతాయి, నేను గెలవాలన్న ఉద్దేశంతో నిలబడ్డాడు. ఏమన్నా అక్కడక్కడ ఏమన్నా అవకాశవాదే నాయకులు ఉంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా, ఇద్యాలన్న ఉద్దేశంతోనే ఆయన కార్యక్రమం నడుస్తూ ఉంది. నిజంగా ఆయన చేసిన సేవ ఏం లేదు, అభివృద్ధి ఏం లేదు. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆయన అభివృద్ధి చేయలేదు ఇవన్నీ అనుకుంటున్నప్పుడు బీజేపీ మాత్రం చెప్తోంది అబ్కి పార్ 400 పార్ అనేది. సో అందులో జహీరాబాద్ కూడా ఉంది. స్లోగన్ పెట్టుకుంటున్నారు. వాటి సోషల్ మీడియాలో ఇవన్నీ ఉన్నాయండి. నిజంగా ఏముంది? నిజంగా ఎంతమంది ఉద్యోగాలు వచ్చినాయి? మేము ఫస్ట్ వేర్ ఈజ్ యువర్ ఎంప్లాయ్మెంట్? మోదీ గారికి దేశంలో ఎంతమందికి లెక్కలు చెప్పమానండి. మోదీ గారికి ధరలు పెరిగినాయి, ధరల అదుపు ఎంతవరకు మీరు ధర అదుపు చేస్తున్నారు? ఎన్ని ఇబ్బందులు సామాన్య ప్రజలు ఫేస్ చేస్తా ఉన్నారు ఈరోజు? దాని గురించి మీరు మాట్లాడతలేరు. మీరు ఒకటే మూడో ఆర్థిక వ్యవస్థ చేయాలి, పెద్ద ఇండస్ట్రీస్ కు పెద్దగా ధనవంతులు వాళ్ళే కావాలి, కానీ ఆ డబ్బు అనేది సామాన్యులకు పొందాలి, పోవాలి కదండి. 16 లక్షల కోట్లు మీరు ఇండస్ట్రీస్ కు మాఫ్ చేసినారు, రైతులకు ఏం మాఫ్ చేసినారు? మరి రైతులే అన్నదాతలు కదా, రైతులకు ఎటువంటి మీరు న్యాయం చేసినారని మేము అడుగుతామా? మీరు రైతులు ఇంత ప్రొటెస్ట్ చేసినారు, మీరు ఢిల్లీలో చేసినారు, మాకు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వాలని. దాని మీద ఇప్పటికి మీరు స్పష్టమైన హామీ లేదు మీది.
మరి అటువంటి టైంలో మీరు రైతులకే మీరు చేయండి న్యాయము. మిగతా పెద్ద పెద్ద ఇండస్ట్రీలు చేసి దేశం ఆర్థికంగా వెలుగుతున్నదంటే ఎట్లండి? ఉమ్, మొత్తం 140 కోట్ల ప్రజలకు కూడా అందాలి కదా! ఆర్థిక మన ఆర్థిక పరిస్థితి మెరుగైనప్పుడు మిగతా ప్రజలకు కూడా సమానంగా పోవాలది. అది లేదు ఇది. ఉమ్, ఉన్నవాడే ఇంకా ఎదుగుతా ఉన్నాడు. లేనివాడు అక్కడనే ఉన్నాడు. ఉమ్, అది మేము వీఆర్ అగైన్స్ట్ ఫర్ దట్. మా కాంగ్రెస్ హైకమాండ్ గాని, మా నాయకుడు రాహుల్ గాంధీ గాని, మా కాంగ్రెస్ సిద్ధాంతం ఏముంటుంది? ఏది కూడా డబ్బు అనేది సమపాలలో కింది వరకు చేరాలి. ఇప్పుడు మేము ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ స్కీమ్ అన్నాం. ఉమ్, అది మేము మొదలుపెట్టి గ్రామీణ ప్రాంతం మీకు ఎక్కడైనా నిరుద్యోగులు లేకుండా ఈ ఎండాకాలం ఉంది. వాళ్ళకి ఉపాధి దొరకది. కానీ మీరు ఎక్కడ పని గురించే బాధ్యత ఒక చట్టం మీద ఇచ్చినాం కదండీ ఈరోజు. దానికి ఇప్పుడు 300 ఉంటే దానికి ₹400 పర్ డే అని మేము మా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఉమ్, మన బీసీ కులాలకు కూడా పాపులేషన్ ప్రాతిపదికగా వాళ్ళకి న్యాయం జరగాలి. ఇప్పుడు మన మేనిఫెస్టోలో పెట్టింది. దానికి జనన కావాల. వాళ్ళు ఎంత పాపులేషన్ ఉంది. వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకి న్యాయం జరగాల. అన్నది ఇప్పుడు కాంగ్రెస్ సిద్ధాంతం అండి. సామాజిక న్యాయం కావాలి ఉమ్, అన్నది కాంగ్రెస్. రైతులకు ఎంఎస్పీ మినిమం ఇవ్వాలని వాళ్ళకి మంచి ఎంఎస్పీ ఇచ్చి స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు రికమెండేషన్స్ అయితే ఉన్నాయో అవన్నీ ఇచ్చేయాలని ఉమ్, ఈ విధంగా మా రైతుల కోసం కానీ ప్రతి యువకునికి మినిమం అండి ఒక ₹1,00,000 వరకు వాళ్ళు మన స్కిల్ ట్రైనింగ్ అని ఇచ్చి వాళ్ళకు ఇచ్చేయాలని స్కిల్ ట్రైనింగ్ చేస్తేనే వాళ్ళు రేపు మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయని అది కూడా ఒక మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మహిళలకు కూడా ఒక మహిళ కుటుంబానికి కనీసం ఒక ₹1,00,000 ఉమ్, మనకు ఆర్థిక సాయం ఆ కుటుంబం ఎదగడానికి అని కూడా ఈ మేనిఫెస్టోలు ఇవన్నీ అంటే మా స్టేట్ మేనిఫెస్టో 6 కాకుండా ఈ సెంట్రల్ మేనిఫెస్టో కూడా ఇవి యాడ్ చేయడం జరిగింది. అంటే దేశంలో ఉన్న డబ్బు సమానంగా అందరికీ అందరికీ అందాలన్నదే మా కాంగ్రెస్ సిద్ధాంతం. సో సామాజిక న్యాయం అందరికీ సమాన అవకాశాలు ఉండాలి. ఆ! అక్కడ ఉన్నటువంటి డెవలప్‌మెంట్ కూడా అందరికీ అందాలని అందాలి. ఇంత మీరు చెప్తున్నప్పటికి కూడా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఎక్కువ కాలం ఉండదు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలో జాయిన్ అయిపోతారు. తనకున్నటువంటి 20 మంది ఎమ్మెల్యేలని తీసుకొని అనే మాట. మాట లేదండి. బీజేపీకి ఉన్న ఎంతమంది ఎమ్మెల్యే అండి? 8 మంది ఎమ్మెల్యేసు. హ్మ్. ఇప్పుడు బీఆర్ఎస్‌లో ఉన్న ఎమ్మెల్యేలు ఒక కాలు మీద కాంగ్రెస్‌లో ఎప్పుడు చేరతారని మీరు చూస్తా ఉన్నారు రోజు. హ్మ్. వాళ్ళే కనీసం 30 మంది ఎమ్మెల్యేలు వచ్చి చేరే పరిస్థితి ఉంది ఈ రోజు. మా ప్రభుత్వం ఎటువంటి ఢోకా లేదు. రేవంత్ రెడ్డి గారు 5 కాదు ఇంకా 10 సంవత్సరాలు కూడా పాలించే అర్హత ఉన్నది. ఆ పాపులారిటీ ఉంది. విజన్ ఉన్నది. హ్మ్. మన రాష్ట్ర అభివృద్ధి గాని, వెల్ఫేర్ స్కీమ్స్‌గా గాని, మా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వెల్ఫేర్ స్కీమ్ చేసుకుంటూనే మరి రాష్ట్ర అభివృద్ధి కూడా ఆర్థికంగా ఎదగాలన్నది మా కార్యక్రమం ఉంది. అది మీరు భవిష్యత్తులో చూస్తారు పాపం. ఇప్పుడు 3 నెలలైంది. మొన్న రాగానే కోడొచ్చింది. హ్మ్. కోడొచ్చింది గాని 5 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేసినాము. మళ్ళీ డెఫినెట్ చేస్తాం ఇప్పుడు మేము. రేపు సెంట్రల్‌లో మా గవర్నమెంట్ రాబోతుందండి. మీరు అనుకుంటున్నారు మోదీ 400 అని ఏం లేదు. హ్మ్. రీసెంట్ సర్వేలో 2, 3 రోజుల కింద మీరు చూసినారు. నార్త్‌లో మోదీ ఏదో అనుకుంటున్న టార్గెట్ రీచ్ కాలేకపోతున్నారు. అందుకే సౌత్ మీద దృష్టి పెట్టాలని వారు ఆరాటం. కానీ ఇక్కడ సౌత్‌లో కూడా ప్రజలు అదేదో రామ మందిరం దీని మీద మేము గెలుస్తామన్న ఒకటే ఇష్యూ వాళ్ళు చేస్తున్నారు. రాముడు వారు ఒక్కడిది కాదు. రాముడు అందరి వాడు మావాడు కూడా రాముడే కదా! మా ఇంట్లో పూజించామా ఇప్పుడు మేమే రామ మందిరం మా దగ్గర నారాయణఖేడ్‌లో మా 400 ఇయర్స్ ఓల్డ్ ముంగట రామ మందిరం ఉంది. మేము సొంతంగా మేమే కట్టిస్తున్నామండి. అది పునర్నిర్మాణం చేస్తున్నాం రామ మందిరం. హ్మ్. దానికి మా 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 డబ్బులు పెట్టి. అంటే మేము రాముని గురించి మా భక్తులం కాదా? రాముడు మీ బీజేపీ వాళ్ళే రాముని భక్తులా? అంటే ఈ విధంగా దేవుని పేరు పెట్టుకొని మీరు ఇవాళ చేయడం ఇది భావ్యం కాదు. మీరు ఉంటే డెవలప్‌మెంట్ మంచి వేరే ఇష్యూస్ మాట్లాడండి. హ్మ్. దేవుని మాటల్లో ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? మతపరంగా ఎందుకు మాట్లాడుతున్నారు? మతపరంగా ఎవరి మతం వాళ్ళకు రాజ్యాంగంగా మనకు వాళ్ళ హక్కు ఉన్నది. దాని ప్రకారం సామరస్యంగా ఎవరు వాళ్ళు ఇక్కడ హిందూసే గాని, ముస్లిమ్సే గాని, క్రిస్టియన్సే గాని, సిఖ్‌లే గాని మతపరంగా మన రైట్స్ ఉన్నాయి. మన కాన్స్టిట్యూషన్ ఉన్నది. దాని ప్రకారం అందరూ ఎవరిది వాళ్ళు ఉన్నారు. మనం ప్రేమగా ఉండాలనేది కాంగ్రెస్ కోరుకునేది. వారి మధ్యన దూరం పెంచకూడదు కదండీ. దగ్గర ప్రేమతో ఉంటే అన్ని సమాజం బాగుంటది. శాంతి బాగుంటది. అభివృద్ధి అయితది. హ్మ్. అన్నదే మా సిద్ధాంతము.
అయితే మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు. అక్కడ వాళ్ళు 400 అని చెప్తున్నారు కానీ ఆ నంబర్ తగ్గిపోతుంది. తగ్గిపోయింది. సర్వేలో మా నంబర్ 2, 3 రోజుల కిందనే మీరు చూసిర్రు ఒక సర్వే. ఇప్పుడు హ్మ్. మోదీకి రీచ్ కాలేకపోతున్నారు వాళ్ళు. వాళ్ళకి మాక్సిమం 220 దాటతలేదు. అయితే తెలంగాణకి సంబంధించి మాత్రం రేవంత్ రెడ్డి బీజేపీకి హెల్ప్ చేయడానికే ఉన్నటువంటి 7, 8 స్ట్రాంగ్‌గా ఎవరైతే బీజేపీ లీడర్లున్నారో వాళ్ళకి అపోజిట్‌గా ఒక వీక్ క్యాండిడేట్స్‌ని పెట్టాడు. బీజేపీకి అదంతా హెల్ప్ చేస్తున్నారు అనే మాట. అంత తప్పుడు ఆరోపణ అండి. ఆయన మంచి స్ట్రాంగ్ క్యాండిడేట్స్‌కే ఎవరున్నా స్ట్రాంగ్ అపోజిషన్ మంచి క్యాండిడేట్స్‌కే ఆయన పెట్టినాడు ఇప్పుడు. హ్మ్. ఇప్పుడు ఏమన్నా హైదరాబాద్‌లో ఏదుందో అక్కడ చుట్టుపక్కల ముందు నుంచి కాంగ్రెస్ మొన్న ఎన్నికల్లో కొంచెం వీక్‌గానే ఉంది. రంగారెడ్డి జిల్లా గాని కొంచెం హైదరాబాద్ మీరు చూసినారు. హ్మ్. అటు దాది ఏ విధంగా స్ట్రాంగ్ చేయాలి, కాంగ్రెస్‌కి ఏ విధంగా గెలిపించాలన్న దీని మీదనే వారు వర్కౌట్ చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న దాంట్లో మంచి క్యాండిడేట్స్‌కే వారు పెట్టినారు. హ్మ్. మీరు చూస్తారు మీరు. వచ్చే 13 నాటి తర్వాత మీరు చూస్తారు మంచి తప్పకుండా ఆ సీట్లు కూడా మనం గెలవబోతున్నాం. హ్మ్. సో, ఇక్కడ నారాయణఖేడ్‌కి సంబంధించి ఒక గ్రూపులనేవి ఉన్నాయి. సో, అసెంబ్లీ ఎన్నికల టైంలో కనిపించాయి. మీరు కొంచెం వెనకడుగేసి నేను పార్లమెంట్‌కే పోటీ చేస్తానని చెప్పినప్పటికి, మీ మీద కూడా పర్సనల్‌గా వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు, లేకుంటే భూ కబ్జాలు, అక్రమాలు చేశారు అనే దానికి ఏమో ఈ ఉంటే నారాయణఖేడ్ అడ్డాగా తరతరాలుగా మీరిక్కడే ఉన్నారు కాబట్టి, హ్మ్. ఏం చెప్తారు ఆన్సర్? మాకు అటువంటి అవినీతి ఆరోపణలు లేవండి. ఎక్కడ మా ఫ్యామిలీ‌లనే హ్మ్. మేము యాక్చువల్లీ ఇప్పటికి నేను నా రాజకీయ జీవితంలో మా నాన్నగారిది గాని, మా గ్రాండ్ ఫాదర్ అటువంటి ఆరోపణలు ఎక్కడ కూడా లేవు. ఎవరైనా ఒక డబ్బు తీసుకున్నది కూడా ఆరోపణ లేదు మా దగ్గర. హ్మ్. ఇక రాజకీయ ప్రత్యర్థులు ఏదో చెప్తా ఉంటారు. కానీ వేర్ ఈస్ ది ప్రూఫ్? వాటికి మా రాజకీయాల్లో మాటలతోని చెప్పుడు వేరే. హ్మ్. నిజంగా ఏమైనా ఉంటే ప్రూవ్ చేయాలా? ప్రూవ్ చేసి చూపించాలి కదండీ! అటువంటి ఆరోపణలు ఏం లేవు మాకు. మా ప్రజలు కూడా మీరు ఎక్కడైనా అడగండి. ఆరోపణలు లేవా? రుజువులు లేవా? ప్రజలను మీరు అడగండి. ఎవడి సురేష్ శెట్టిగారు? హ్మ్. ఆయన క్యారెక్టర్ ఏంది? ఆయన ఎటువంటి వ్యక్తి అని వారే చెప్తారు. మేము చెప్పేది అవసరం లేదు. హ్మ్. సో, ఇప్పుడు మనం నారాయణఖేడ్‌లో ఉన్నటువంటి ఈ ఇంటి గురించి మాట్లాడుకుంటే ఆల్‌మోస్ట్ ఒక 100 ఏళ్ల పై ఉందా ఇది? యాహ్! ఎంత? ఇది మా తాతగారు కట్టింది 100 ఇయర్స్ ఉంటుంది. హ్మ్. సో, అప్పుడు స్వాతంత్ర సమరయోధుడిగా ఉన్నప్పుడు కట్టిందా? లేకుంటే ఆయన ఎమ్మెల్యే అయినప్పుడు లాయర్‌గా ఉండేయండి. హ్మ్. అప్పుడు దాని బిఫోరే కట్టారు. అప్పుడు వాళ్ళు కట్టింది అప్పుడు ఆ కాలంలో లాయర్‌గా ఆనాడు ప్రాక్టీస్ చేసి హ్మ్. వాళ్ళు కట్టిందుంది. హ్మ్. అదే తర్వాత ఇగ వాళ్ళంతా రాజకీయాలొచ్చి అంతా రాజకీయమే వ్యవసాయం. హ్మ్. మేమంతా వ్యవసాయదారులము. రాజకీయము, వ్యవసాయము, సొంత వ్యవసాయం అది. సో, ఈ పాత ఇంటిని అట్లనే ఉంచినందుకు దీన్ని మళ్ళీ రెనోవేట్ జేయాలి, దీన్ని మార్చుకోవాలనేది గూడా అనిపించలేదా? మార్చి దీనికే రినోవేట్ చేస్తూ ఉంటాం. గోడలు రినోవేట్ చేస్తేనే మంచిగుంటాయి గదండీ! హ్మ్. నిర్మాణాల్లో దీన్ని డిస్మాంటిల్ దీన్ని జేయాలి అట్లా ఏం అనిపించలేదు. దానికి పాతదానికే యాంటిక్ లేక వాడుతున్నాలి. హ్మ్. హ్మ్. అట్లా వాడుకుంటున్నాం. హ్మ్. సో, మీ తాతగారు, మీ నాన్నగారు ఇద్దరు అడ్వకేట్‌లు. మరి మీరు మాత్రం ఈ అగ్రికల్చర్ సైన్స్ యెస్. జేసి యెస్. ఇటువైపు నాకు ఎందుకొచ్చిండ్రు? వ్యవసాయం అంటే ఇంట్రెస్ట్ అండి. హ్మ్. యాక్చువల్లీ అందుకని నేను అగ్రికల్చర్ చేసి వ్యవసాయం గూడా చేశాను నేను. తర్వాత రాజకీయాలొచ్చిన తర్వాత కొంచెం బిజీ అయిపోయాను గానీ, అదర్‌వైజ్ నేను వ్యవసాయ బదుడైన తర్వాత మా నారంకేడ్‌లోనే మంచి వ్యవసాయం చేసేవాడిని. హ్మ్. తర్వాత ఇగ రాజకీయాలొచ్చిన తర్వాత ఇగ రాజకీయాల మీద ఎక్కువ దృష్టి. సో, రాజకీయాలు మీకు వారసత్వంగా వచ్చినాయి. ఆ తర్వాత మీకొక బాబు ఉన్నాడు, ఇద్దరు అమ్మాయిలున్నారు. ఒక అమ్మాయి మాత్రం ఇంట్రెస్ట్ చూపిస్తుందా గిరిజ తనేమన్నా? ఆమె స్పోక్స్ పర్సన్‌గా పనిచేస్తుంది. మీడియాలో మాట్లాడుతా ఉంది. వార్ హ్మ్. రూమ్‌లో పార్టీకి కూడా ఆమె సేవలు అందిస్తా ఉంది. హ్మ్. ఇక మా సన్ గూడా ఆయన గూడా యాక్చువల్లీ ఇండస్ట్రీలో ఉంది. ఓకే. ఫుడ్ ఇండస్ట్రీ అది చేసుకుంటూ ఆయన గూడా మా ఫ్యామిలీలో అందరూ అండి. పోస్ట్ కోసం కాకుండా ఇటువంటి ఏమున్నా ఇంట్రెస్ట్ చూయిస్తా ఉంటారు రాజకీయాల్లో. హ్మ్. తమ్ముని దగ్గరికెళ్ళి హ్మ్. హ్మ్. అలాగా. హ్మ్. సో, ఇప్పుడు మళ్ళీ మనం జహీరాబాద్‌కి సంబంధించి మాట్లాడుకుందాం. జహీరాబాద్ పార్లమెంట్‌లో ఇప్పుడు బీఆర్ఎస్ ఇక్కడ 2 సార్లు గెలిచింది. మీరు అవును. 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 2009లో మీరు గెలిచినప్పటికి అవునవును. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు జరిగినటువంటి ఉద్యమంలో మీరు పార్టిసిపేట్ చేసిండ్రు. మీ అవునండి. వాయిస్‌ని పార్లమెంట్ వేదికగా వినిపించిండ్రు. బట్ అవునండి. 2014లో ఓడిపోయిండ్రు. అది టీఆర్ఎస్ గెలుచుకుంది. ఆ అవునండి. తర్వాత 2019లో కూడా టీఆర్ఎస్సే యెస్. గెలుచుకుంది. యెస్. యెస్. ఇప్పుడు అదే సిట్టింగ్ ఎంపీ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. సో, టీఆర్ఎస్ బలం పెంచుకుంది అంటారా? లేకుంటే గాలి అనిల్ కుమార్ ఈసారి ఇక్కడి నుంచి కంటెస్ట్ చేస్తున్నా ఎట్లా చూస్తున్నారు మీరు? ఇప్పుడు గాలి గూడా ప్రయత్నం చేస్తుండు గానీ, బీఆర్ఎస్ డే టు డే క్యాడర్ డైవర్ట్ హ్మ్. అయిపోతుంది అండి. హ్మ్. మాక్సిమం కాంగ్రెస్‌లో కలుస్తున్నారు. లేకపోతే అక్కడ బీజేపీలో కలుస్తున్నారు. అట్లా కొంచెం ముందున్నంత గట్టిగా కనపడతలేదు హ్మ్. బీఆర్ఎస్. హ్మ్.
డిమోరల్ ఇది అవుతున్నదేమో అనిపిస్తా ఉంది. అంటే ఓటర్స్ ఎందుకలా? ఎట్టున్నారో ఎందుకు? తెలియదు. ఎందుకు? ఏమో ఇప్పుడు కేసీఆర్ మరి ప్రజలు చెప్పాలి దానికి. ఇప్పుడు ఓటు రూపంగా రేపు ఎన్నికల్లో చెప్తారు ఏంది అది బీఆర్ఎస్ అనేది. హ్మ్. అంటే నిజంగా కార్యకర్తలు నాయకుల్లో అయితే మార్పు ఉంది. హ్మ్. రోజు ఒక వాళ్ళు కొందరు కాంగ్రెస్ సగం మంది కాంగ్రెస్ లో వస్తున్నారు నాయకులు, కొందరు అటు వెళ్తున్నారు. మరి నిజంగా ప్రజలు ఉన్నారా లేదా అనేది ఇక వచ్చే ఎన్నికలే ప్రూవ్ చేయాలి వాళ్ళకు. హ్మ్. ఏదో చూస్తే జనాలైతే మళ్ళా వస్తున్నారు, వాళ్ళు మీటింగ్ పెడితే వస్తున్నారు కానీ ఓట్లు ఎట్టేస్తారనేది కొంచెం నాకు డౌట్ ఇప్పుడు. ఓకే. ఏమన్నా జహీరాబాద్ అనేది ముందు నుంచి కాంగ్రెస్‌కి ఒక ఆ, కంచుకోటలా ఉంది. కాకపోతే తెలుసు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అది బీఆర్ఎస్ వైపయింది. 2 సార్లు బీఆర్ఎస్. ఈసారి అది మళ్ళీ మారి మీ వైపు వస్తుందనుకుంటున్నారా? డెఫినెట్లీ అండి ఈసారి మీరు చూస్తారు. హ్మ్. మళ్ళా మేము రిగైన్ మాది ఓల్డ్ ప్రాసెస్ అన్నట్లేదు. మా మా మెదక్ జిల్లా అంటే పాత మెదక్ జిల్లా స్లోలీ అవేకన్ అవుతారు మా వాళ్ళు. హ్మ్. హ్మ్. ఇప్పుడు వేరే జిల్లాలో స్పీడ్ గా చేంజ్ బట్ వస్తుంది. మెదక్ అనేది ఉద్యమాల కిల్లా అంటారు. అక్కడి నుంచి అంటాము స్టార్ట్ కానీ అయింది. జనరల్ చూసినాం మొన్న ఇప్పుడు 10 అవుట్ ఆఫ్ పాత జిల్లా 10 లో 3 గెలిచాం మేము. అవును. కానీ ఇప్పుడు ఈ ఎన్నికల్లో మీరు చూడండి రివర్స్ ఉంటుంది మన హ్మ్. రివర్స్ గా మళ్ళీ టిఆర్ఎస్ లాస్ట్ పోతుంది, ఫస్ట్ లో మన కాంగ్రెస్ ఉంటాం మళ్ళీ. అంటే హ్మ్. మా పాత ఏదైతే మేము కోల్పోయినామో అది ఈ ఎన్నికల్లో రీగెయిన్ అవుతూ రీగైన్ ఉంటది. చేస్తాం మరి. హ్మ్. అంటే ఓల్డ్ మా కాంగ్రెస్ ఏది ఉండే అప్పుడు కంచుకోట ఉండే కాంగ్రెస్ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీరు చూస్తారు. హ్మ్. సో, ఇప్పుడు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం ఎట్లుందనుకుంటున్నారు? అది కూడా చాలా బాగుందండి. నీలం మధు గారు ఆయన కూడా మంచి ముత్ర కమ్యూనిటీకి సంబంధించిన క్యాండిడేట్. బాగా రెస్పాన్స్ వస్తూ ఉంది. మనం చూసినాం గత 3-4 రోజుల నుంచి, వారం రోజులు చూస్తున్నాం ఆయన బాగానే పుంజుకుంటున్నాడు డే టు డే. హ్మ్. అక్కడ ఏమున్నా అక్కడ సిద్దిపేట, గజ్వేలు. గజ్వేల్ అక్కడ అక్కడ కూడా బాగా మంచిగా కార్యక్రమాలు అవుతున్నాయని, మార్పు ఉంది అని చెప్తా ఉన్నారు. అది కూడా చాలా అంత ఈజీగా కాదు, కాంగ్రెస్ కూడా నెగ్గే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. హ్మ్. సో, ఓవరాల్‌గా ఇప్పుడు 17 పార్లమెంటు స్థానాలు తెలంగాణకి సంబంధించి. అందులో ఎవరెవరికి ఎన్ని నంబర్స్ వస్తాయని అనుకుంటున్నారు మీరు? ఏమైతే మా కాంగ్రెస్ 15 వస్తాయి అనుకుంటున్నాను నేను. 15. 15 వస్తాయండి. హ్మ్. ఆ నమ్మకంతో మేము పనిచేస్తున్నాము. ఓకే. ఆ ఆ! 2 ఎవరికిస్తున్నారు? ఇక ఇక మిగిలిన 2 ఇక ఎవరివి? ఎవరికనేది ఇక జనాలే చెప్పాలండి అది యాక్చువల్లీ. ఓకే. మేమది మా ప్రయత్నము, మా రేవంత్ రెడ్డి గారు, మా హైకమాండ్ దిశ నిర్దేశించింది. హ్మ్. తప్పకుండా ఉంది. మా జైరాబాద్ పార్లమెంట్ కూడా ఇప్పుడు 2 సార్లు ఆయన బీవీ పాటిల్, ఎందుకంటే బీవీ పాటిల్ ఇప్పుడు అయితే డబ్బులతోనే ఆయన. అంటే ఏంటో ఒక బిజినెస్ మెన్‌గా డబ్బుల ద్వారా నేను గెలవాలని చూస్తా ఉన్నాడు. మేమేమో ప్రజల ద్వారా గెలవాలంటున్నాం. ప్రజా సేవ ద్వారా చేయాలంటున్నాము. మంచి పనులు చేసి, మా ప్రాంత అభివృద్ధి ద్వారా మంచి పని చేసి గెలవాలని మాది తపన. హ్మ్. మరి తప్పకుండా ప్రజలు అర్థం చేసుకుంటారు. ఆయనకు 2 సార్లు అవకాశం ఇచ్చినా ఏం చేయలేదు, ఏమి చేయడు. ఆయన 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 సొంత బిజినెస్ కోసమే పనిచేస్తాడనేది ప్రజలకు అర్థమైంది. మన గాలి అనిల్ కుమార్ గూడా స్థానికుడు కాదాయన. ఆయన గాని తెచ్చి నిలబెట్టినారు. ఆయన మెదక్ ప హ్మ్. పడంచేరు అమీన్‌పూర్ వాసి ఆయన. చలో ఆయన ప్రయత్నం ఆయన చేస్తా ఉన్నాడు. కానీ నాకు పూర్తి విశ్వాసం ఉంది. మా జైరాబాద్ ప్రజలు అంటే 7 నియోజకవర్గం ప్రజలు ఎక్కడ జహీరాబాద్ గాని, అందోల్ గాని, నారాయణఖేడ్ గాని, జూకల్ గాని, బాన్స్వాడ గాని, ఎల్లారెడ్డి, కామారెడ్డి వరకు కూడా మాకు తప్పకుండా మంచి మెజారిటీ ఇస్తారని నమ్ముతున్నాను. సో, ఇక్కడ మనం అనివార్యంగా మాట్లాడుకోవాల్సింది ఓటర్లకు సంబంధించి, అందులో కమ్యూనిటీ ఓటర్లకు సంబంధించి. యెస్. మీరు బీబీ పాటిల్ గారు ఇద్దరు సేమ్ కమ్యూనిటీకి యెస్. చెందిన యెస్. వాళ్ళు. అవును. లింగాయత్ కమ్యూనిటీ. గాలి అనిల్ కుమార్ ఏమో మున్నూరు కాపు మున్నూరు కమ్యూనిటీ. కాపు. ఇక్కడ బీసీ ఓట్లు ఎక్కువున్నాయి అనుకున్నప్పుడు ముగ్గురు సేమ్ అదే బీసీకి సంబంధించి ఉన్నప్పుడు ఎలా అవునండి. ఓట్ డివిజన్ అవుతుందనుకుంటున్నారు? డివిజన్ మెజారిటీ పర్ఫార్మెన్స్ బేస్డ్‌గా ఉంటాయండి. హ్మ్. ఎంపీ ఏం చేసినాడు? నేను చెప్పగలుగుతాను. నేను తెలంగాణ సాధించాను. తెలంగాణ కోసం పోరాడాను నేను అని నేను నేను చెప్పే శక్తి నాకుంది. హ్మ్. నేను తెలంగాణ బిల్లు పాస్ చేసినా, మా సోనియా గాంధీకి ఒప్పించినా, మా హైకమాండ్‌కి ఆ ఒప్పించినా, టైంలో నేనక్కడున్నాను నేను అని. ఉన్నానని చెప్తా. హ్మ్. చెప్పే రైట్ నాకుంది. డెవలప్‌మెంట్‌లో కూడా నేను జాతీయ రహదారుల విషయంలో కూడా అండి. ఇప్పుడు మా సంగారెడ్డి జహీరాబాద్ హైవే 4 లేన్ అయింది. నా హయాంలోనే అయింది. మరి ఇప్పుడు మీరు ఈ రోడ్ వచ్చారు చూడండి, సంగారెడ్డి టు నాందేడ్ అకోలా రోడ్. 2012లోనే దానికి జాతీయ రహదారిగా కన్వర్ట్ చేసి 14లో టెండర్ కూడా బెయించి అప్పుడే 14 వరకు మా గవర్నమెంట్ అయిపోయింది. కానీ అప్పటికి మనం ట్రాక్ మీద తెచ్చిచ్చినాము. హ్మ్. అది మెల్లగా ఇప్పటివరకు మనం 7 సంవత్సరాల్లో ఇప్పుడు కంప్లీట్ అయింది. అంటే అది తెచ్చిన ఘనత కూడా నాదే.
మరి నీమ్స్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గీతారెడ్డి గారు పరిశ్రమ శాఖ ఉన్నప్పుడు ఇండస్ట్రీస్ కోసం జైరాబాద్లో మరి అది నీమ్ తేవడం జరిగింది. కానీ గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ దాని గురించి పట్టించుకోలేదండి. పెద్ద ఇండస్ట్రీస్ రాలేదు. కానీ ఇప్పుడు ఆ ఇండస్ట్రీస్ కోసం కూడా ఒక 5-6 వేల ఎకరాలు ఆల్రెడీ అక్వైర్ అయింది. వాళ్ళు కొంచెం రైతులు అక్కడక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి. వాళ్ళ మంచి ప్రైజ్ ఇచ్చి కంపెన్సేషన్ ఇచ్చి కొంచెం మంచి పరిశ్రమలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాంట్లో హుండై పరిశ్రమ కూడా ఒకటి వస్తూ ఉంది. దానికి 200 ఎకరాలు అలాట్మెంట్ అయింది. అటువంటి చాలా పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చే అవకాశాలు ఉంది. నేను ఎంపీగా వస్తే మా ప్రభుత్వం ద్వారా మన రేపు సెంట్రల్ గవర్నమెంట్ వస్తే ఇంకా మంచిది. మా ప్రాంత అభివృద్ధికి ఇండస్ట్రియల్ జోన్గా ఎదగడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ కుమార్ గారు. ఆల్ ద బెస్ట్ టు యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.